గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. మన దేశ జెండా గురించి సంబంధించింది. సో ఇండియన్ ఫ్లాగ్కి సంబంధించింది. వరల్డ్లో లార్జెస్ట్ ఇండియన్ ఫ్లాగ్ని ఇటీవల లడాఖ్లోని లే కేంద్రంగా హోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో జనరల్గా మనం డీటెయిల్స్ చూసుకుంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన 57 ఇంజనీర్ రెజిమెంట్. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన 57 ఇంజనీర్ రెజిమెంట్ ప్యూర్ ఖాదీతో మనకి ఈ ఫ్లాగ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 225 ఫీట్ ఉంది అండ్ 150 ఫీట్ వైడ్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ 1000 kgs యొక్క బరువు ఉంది. సో ఇది ఫ్లాగ్ యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్ అండి. ఇలాంటి ఇండియన్ ఫ్లాగ్ని మనకి 57వ ఇంజనీరింగ్ రెజిమెంట్ ఆర్మీ మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. దీనిని లడాఖ్లోని లే కేంద్రంగా ఇటీవల ప్రారంభించారు ఆ లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అయిన ఆర్కే మాథూర్ గారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం అక్టోబర్ 2 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నాన్ వైలెన్స్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ గాంధీ గారి పుట్టినరోజు అని చెప్పేసి. సో నాన్ వైలెన్స్ డే సందర్భంగా అండ్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా సో 152nd బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ లే ఇన్ లడాక్ అండ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథూర్ అండ్ ఇనాగ్రేటెడ్ ఆర్ ద హోస్టెడ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అండ్ ఆల్మోస్ట్ 1000 kgs బరువు గల్ది అండ్ 57 ఇంజనీర్ రెజిమెంట్ ఇండియన్ ఆర్మీ దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ మనకి మెయిన్ కరెంట్ అఫైర్ అండి. అయితే ఇండియన్ ఫ్లాగ్ గురించి ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ని కూడా ఒకసారి మనం ఇక్కడ కవర్ చేద్దాం. సో ఇండియన్ నేషనల్ ఫ్లాగ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాం. 1906లో మనకి ఇండియన్ ఫ్లాగ్ యొక్క ప్రస్థానం మొదలైందని చెప్పొచ్చు. 1906లో 7th ఆగస్టున ఫస్ట్ టైం ఇండియాలో నేషనల్ ఫ్లాగ్ని హోస్ట్ చేయడం జరిగింది. అది కూడా కలకత్తా కేంద్రంగా పార్సీ బగాన్ స్క్వేర్. సో ఇప్పటికీ దీని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కానీ దీన్ని ఓవరాల్గా మనం తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని ఎగరేసింది ఈ టైంలోనే పార్సీ బగాన్ స్క్వేర్లో 7th ఆగస్టున. సో ఆ టైంలో వచ్చేటప్పటికి మనకి గ్రీన్, రెడ్, ఎల్లో ఈ మూడు కూడా నేషనల్ ఫ్లాగ్లో కలర్స్ కింద తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 1907లో మేడం భీకామా లేదా మేడం కామాజీ. సో ఈమె జర్మనీలో మొట్టమొదటిసారిగా ఇండియన్ ఫ్లాగ్ని ఎగరవేసింది. అండ్ భారతదేశం కాకుండా ప్రపంచంలో ఏ కంట్రీలో భారతదేశం యొక్క జాతీయ జెండాని ఫస్ట్ టైం ఎగరవేశామంటే దట్ ఈజ్ ఇన్ జర్మనీ ఏరియా. అండ్ దాని తర్వాత 1917లో హోమ్ రూల్ మూవ్మెంట్ అప్పుడు అండ్ లోకమాన్య తిలక్ కానీ అనిబీసెంట్ కానీ నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది అండ్ ఆ మూవ్మెంట్లో ప్రదర్శించడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ 1931లో కాంగ్రెస్ మీటింగ్ అనేది కరాచీలో జరిగింది. పింగళ వెంకయ్య గారు డిజైన్ చేసిన జెండాని వీళ్ళు అక్కడ తీసుకోవడం జరిగింది. సో పింగళ వెంకయ్య గారు 1921లో బెజవాడలో జరిగిన బెజవాడలో జరిగిన మీటింగ్లో సో ఆయన ఆ జెండాని ప్రదర్శించడం జరిగింది అండ్ మహాత్మా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో. సో పింగళి వెంకయ్య గారి నేషనల్ ఫ్లాగ్కి ఇనీషియల్గా ఉన్న నేషనల్ ఫ్లాగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్, ఎల్లో, గ్రీన్ ఉన్నాయి కదా. పింగళి వెంకయ్య గారి నేషనల్ ఫ్లాగ్ వచ్చేటప్పటికి 2 కలర్స్ని ఫస్ట్లో రిప్రజెంట్ చేశారంట. రెడ్ బదులు సాఫ్రాన్ అండ్ ఇంకొకటి గ్రీన్. సో సాఫ్రాన్ ముందు వచ్చి తర్వాత గ్రీన్ కలర్ అనేది రావడం జరిగింది. సో మధ్యలో వచ్చేటప్పటికి మనకి చరక అంటాం కదా. సో చరక అనే దాన్ని ఇక్కడ మనకి ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇలా ఆయన నేషనల్ ఫ్లాగ్ని తీసుకొచ్చారు. తర్వాత కొన్ని మోడిఫికేషన్తో సాఫ్రాన్ వచ్చింది, దాని తర్వాత వైట్ కలర్, దాని తర్వాత గ్రీన్ కలర్, మధ్యలో ఈ స్పిన్నింగ్ వీల్ అనే దానికి బదులుగా మనకి అశోక చక్రాన్ని తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్లో ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఇలా రాకముందర సో ఇక్కడ వరకు జరిగిన హిస్టరీగా దీన్ని చూడొచ్చు. సో తర్వాత ఎలా మారింది, ఎలా అడాప్ట్ చేసుకున్నారు అనేది చూద్దాం. సో ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూసుకుంటే గనక ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి జూలై 22, 1947 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మనకి ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని యాక్సెప్ట్ చేసింది. అది అట్లా.
సో స్పిన్నింగ్ వీల్ బదులుగా అశోక చక్ర అండ్ నెక్స్ట్ మధ్యలో వైట్ కలర్, సాఫ్రాన్ అండ్ గ్రీన్ కలర్తో కూడిన ఈ జాతీయ జెండాని 1947 జూలై 22న కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ విడ్త్ టు లెంత్ రేషియో వచ్చేటప్పటికి 2:3. సో ఇది కరెక్ట్గా చూసుకోండి, విడ్త్ టు లెంత్ రేషియో వచ్చేటప్పటికి 2:3లో ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ 1953లో హిల్లరీ అండ్ యాజ్ వెల్ యాజ్ షెర్పా. సో హిల్లరీ, షెర్పా అని ఇద్దరు వ్యక్తులు మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారు. సో ఆ టైంలో వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన తర్వాత అండ్ యూకే లేదా బ్రిటన్ ఫ్లాగ్, నార్థరన్ ఐర్లాండ్ ఫ్లాగ్, నేపాలీస్ ఫ్లాగ్తో పాటు ఇండియన్ ఫ్లాగ్ని కూడా అక్కడ ఎగరవేయడం జరిగింది. మౌంట్ ఎవరెస్ట్ మీద భారతీయ జెండా మొట్టమొదటిసారిగా ఎప్పుడు అక్కడ ఎగరవేయడం జరిగింది అంటే దట్ ఈజ్ ఇన్ 1953, నాట్ బై ఇండియన్స్. సో వీళ్ళు ఎగరేశారు వాళ్ళ యొక్క కంట్రీ ఫ్లాగ్తో పాటుగా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పటి వరకు భారతదేశంలో అతిపెద్ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అనేది ఇండో పాక్ అటారీ బోర్డర్ దగ్గర ఉంది 55 టన్స్తో. సో దాన్ని ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్ క్రాస్ చేసింది. ప్రపంచంలోనే అని ఉంది చూసారా, ప్రపంచంలోనే అతిపెద్ద నేషనల్ ఫ్లాగ్, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అనేది లే లడాఖ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. బట్ ఇది వరకు మనకి దీనికి ఈ క్రెడిట్ చెందిందిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. పాస్ట్ రికార్డ్ దీని మీద ఉంది, 55 టన్స్ అంట దీని యొక్క బరువు. సో అలాంటి ఫ్లాగ్ ఇక్కడ ఉండేది. నెక్స్ట్ వన్ 1984లో ఇండియా సోవియట్ మిషన్ అని చెప్పేసి స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం స్పేస్లో ఇండియన్ ఫ్లాగ్ కనిపించింది ఎప్పుడు అంటే 1984లో. ఇకపోతే ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని రక్షించుకోవడానికి, దానికి గౌరవం ఇవ్వడానికి రాజ్యాంగంలో కానీ భారత ప్రభుత్వం కానీ కొన్ని చట్టాలని తీసుకొచ్చింది. అండ్ ఆర్టికల్ 51A ప్రకారం ఫండమెంటల్ డ్యూటీ, ప్రాథమిక విధుల ప్రకారం భారతదేశం యొక్క జాతీయ జెండాని గౌరవించడం, కాపాడడం అనేది యాజ్ అ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా మన హక్కు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ ఆఫ్ నేషనల్ హానరీ యాక్ట్ 1971. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ ఆఫ్ నేషనల్ హానరీ యాక్ట్. జాతీయ జెండాని కానీ, భారత రాజ్యాంగాన్ని కానీ, జాతీయ గీతాన్ని కానీ అవమానించిన లేకపోతే వక్రీకరించిన, ఎలాంటి క్రిటిసిజం కానీ చేసిన, సో 1971 ప్రివెన్షన్ ఆఫ్ దట్ ఇన్సల్ట్ నేషనల్ హానరీ యాక్ట్ ప్రకారం సో వాళ్ళకి శిక్ష అనేది పడడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఆల్సో దేర్. చట్టం ఉంది, రాజ్యాంగ పరంగా కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అండ్ విడ్త్ అండ్ లెంత్ వచ్చేటప్పటికి 2:3 రేషియోలో ఉండాలి. ఇలాంటి రూల్స్తో భారతదేశ జెండాని గౌరవించడం, సో దానిని అమలుపరచడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇటీవల ట్యునీషియా కంట్రీకి నూతన ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. నాజ్లా బౌడిన్ రోమ్దాని ద న్యూ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ట్యునీషియా కంట్రీ. అండ్ ట్యునీషియా అనేది నార్త్ ఆఫ్రికాలోని వన్ ఆఫ్ ద కంట్రీగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దాని క్యాపిటల్ ట్యూనిస్ అండ్ ట్యునీషియన్ దీనార్ అనేది దాని కరెన్సీగా ఉంది. కరెన్సీ ట్యునీషియన్ దీనార్ అండ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి ట్యూనిస్. అండ్ నార్త్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఇది వన్ ఆఫ్ ద కంట్రీగా ఉంది. అలాంటి దేశానికి నూతన ప్రధానమంత్రి అండ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రధానమంత్రిగా నాజ్లా అపాయింట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇటీవల మనం చూసుకుంటే బంగ్లాదేశ్కి కానీ, లేకపోతే జర్మనీకి సంబంధించి కానీ, ఎస్తోనియా కానీ, న్యూజిలాండ్ కానీ, సో ఇలా పలు కంట్రీలో ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్స్, ఫీమేల్ లీడర్స్ లీడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే మన దేశంలో కూడా ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అండ్ ప్రతిభా పాటిల్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వర్క్ చేశారు. అయితే మనకి ప్రెజెంట్ డేటా అనేది కావాలి కాబట్టి అండ్ ప్రపంచంలో ఉన్న ఫీమేల్ లీడర్స్ లిస్ట్ అనేది ఒకసారి చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్. సో కొన్ని లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ లేదా ప్రెసిడెంట్ ద ఫీమేల్ వరల్డ్ లీడర్స్ని ఇక్కడ ఇచ్చాను. ఆల్రెడీ మీకు తెలుసు మనకి నేపాల్కి ప్రెసిడెంట్గా బిద్యాదేవి బాండారి అనే పర్సన్ ఉన్నారు. బంగ్లాదేశ్కి వచ్చేటప్పటికి షేక్ హసీనా ఉన్నారు. వీళ్ళిద్దరిని అక్కడ మెన్షన్ చేయలేదు. జర్మనీకి సంబంధించి జర్మనీ ఛాన్సలర్గా ప్రస్తుతం మనకి ఏంజెలా మెర్కెల్ యంగ్ అనే పర్సన్ ఉన్నారు. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. నెక్స్ట్ ఎస్తోనియా అనే దానికి ఈ సంవత్సరమే ఫస్ట్ టైం ఇలాగే మీరు ట్యునీషియాకి ప్రైమ్ మినిస్టర్ నాజ్లాని ఎలా చూసారో ఎస్తోనియా ప్రైమ్ మినిస్టర్గా కెజా కెలాస్ అనే పర్సన్ని అపాయింట్ చేశారు. ఈ సంవత్సరం కోవిడ్ టైంలో కూడా ఎస్తోనియా ప్రైమ్ మినిస్టర్ కెజా కెలాస్, న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన జెసిండా ఎడ్రీనా అనే పర్సన్ ఇద్దరు కూడా న్యూస్లో ఎక్కువగా కనిపించారు. జెసిండా ఎడ్రీనా ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్గా చెప్పొచ్చు. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎస్తోనియా కెజా కెలాస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మాల్డవస్. సో మాల్డవస్ అనేది యూరోప్లో ఒక కంట్రీ అండి. సో ఆ మాల్డవస్ అనే కంట్రీకి
ప్రెజెంట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆమె పేరు మయా సాందు. సో మయా సాందు ఈజ్ అ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ యూరోపియన్ కంట్రీ అయిన మాల్డవస్. సో నెక్స్ట్ చూసుకునేటప్పటికి మనకి లిథువియన్ కంట్రీ ఉంది కదా, సో లిథువియన్ కంట్రీకి ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు సిమ్నోయెట్. సో ఇంగ్రిడా సిమ్నోయెట్ అనే పర్సన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు లిథువేనియా కంట్రీకి. నెక్స్ట్ వన్ ఫిన్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు సనా మెరీనా. సో సనా మెరీనా ఈజ్ అ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫిన్లాండ్. నెక్స్ట్ ఫ్రెడ్రిక్సెన్. సో ఫ్రెడ్రిక్సెన్ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ డెన్మార్క్. డెన్మార్క్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఫ్రెడ్రిక్సెన్. అండ్ నెక్స్ట్ ఫిన్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా మెరీనా, సనా మెరీనా. నెక్స్ట్ లిథువియన్ ప్రైమ్ మినిస్టర్గా మనకి ఇంగ్రిడా సిమ్నోయెట్ అనే పర్సన్. నెక్స్ట్ యూరప్ కంట్రీ అయిన యూరప్ కాంటినెంట్కి సంబంధించిన కంట్రీ అయిన మాల్డవస్ అనే కంట్రీకి ప్రెసిడెంట్గా ఉన్నది అండ్ మయా సాందు. అండ్ నెక్స్ట్ కెజా కెలాస్ ఎస్తోనియా, జెసిండా ఎడ్రీనా వచ్చేటప్పటికి న్యూజిలాండ్. అండ్ నెక్స్ట్ ఏంజెలా మెర్కెల్ యంగ్ అనే పర్సన్ జర్మనీ. అండ్ నాజ్లా. సో నాజ్లా ఈజ్ అ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ట్యునీషియాగా చెప్పొచ్చు. షేక్ హసీనా బంగ్లాదేశ్కి సంబంధించి. మన ఇండియాలో అయితే స్మృతి ఇరానీ గారు ప్రస్తుతం విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి ఉన్నారు. అండ్ నిర్మల సీతారామన్ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు. సో అలాగే వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్గా మమతా బెనర్జీ ఉన్నారు. సో ఈ ముగ్గురు కూడా ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి ఇండియాకి సంబంధించి వీళ్ళని కూడా రివైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి 67th నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ 2021. సో 67th నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ 2021 అనేది అక్టోబర్ మంత్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అది కూడా మనకి ఎప్పటి నుంచి అంటే 2nd October to 8th October. సో మనకి 2nd October నుంచి 8th October మధ్యలో మనకి నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అనే దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు ఈ సంవత్సరం. 1952 1952లో ఫస్ట్ టైం మనకి ఇండియన్ వైల్డ్ లైఫ్ బోర్డ్ అని చెప్పేసి ఉంది. సో ఇండియన్ వైల్డ్ లైఫ్ బోర్డు 1952 నుంచి ఈ నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అనే దాన్ని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసింది. అలాగే ఈ సంవత్సరం దాని థీమ్ వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు, ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్. ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్ అండ్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ అనేది దాని యొక్క థీమ్గా ఉంది. సో థీమ్ని గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 2nd October to 8th October అనేది మనకి నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ కింద ఇండియన్ వైల్డ్ లైఫ్ బోర్డ్ 1952 నుంచి దీనిని రికగ్నైజ్ చేసింది. అప్పటి నుంచి కూడా దీనిని సెలబ్రేట్ చేసుకుంటూ రావడం జరిగింది. అలాగే ఇంకొన్ని రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అనేవి ఈ వీక్కి సంబంధించి లేదా ఈ కాన్సెప్ట్ అండ్ కరెంట్ అఫైర్కి సంబంధించి ఇంకొన్ని రిలేటెడ్ ఫ్యాక్ట్స్ కూడా ఇప్పుడు చూద్దాం. సో నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ చూసాం కదా. సో ఇదే డేనా అంటే 2nd October to 8th October మధ్యలో మనకి ఇంకొన్ని వీక్స్ కూడా ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ అనేది ఒకటి ఉంది. యాంటీ అన్టచబిలిటీ వీక్. సో యాంటీ అన్టచబిలిటీ వీక్ కానీ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ కానీ లేకపోతే వైల్డ్ లైఫ్కి సంబంధించిన నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ కానీ 2nd October నుంచి 8th October మధ్యలో ఉంది. సో వీక్స్ చదివినప్పుడు అక్టోబర్కి సంబంధించి ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే సెప్టెంబర్లో మనకి ఒక వీక్ ఇంపార్టెంట్, నేషనల్ న్యూట్రిషన్ వీక్. నేను మీకు 3 months రివైజ్ చేపిస్తాను. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. ఆగస్టు ఫస్ట్ వీక్ ఏమో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ డే అని చెప్పేసి మనకి ఆగస్ట్ 1st డిస్కస్ చేసాం. ఆగస్ట్ ఫస్ట్ వీక్. ఆగస్టు లాస్ట్ వీక్ ఏమో ఇంటర్నేషనల్ ఈ వాటర్ వీక్ అనేది స్టాక్ హోమ్లో జరుపుతారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికేమో మనకి నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే అక్టోబర్ ఉందో అక్టోబర్లోని 2nd October నుంచి 8th October మధ్యలో ఈ 3 weeks ఉన్నాయి. లైక్ యాంటీ అన్టచబిలిటీ, ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీనిని ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ స్టార్ట్ చేసిందని చెప్పాను కదా. ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కూడా 1952 1952లోనే స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది మాత్రం 1972లో తీసుకొచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఎస్ఎస్సి, రైల్వే, గ్రూప్స్ లాంటి వాటికి ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. వన్యప్రాణి సంరక్షణ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1972లో వచ్చింది. ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేది 1952లో స్థాపించారు. ఇదే భారతదేశంలో అక్టోబర్ మంత్లో ఎస్పెషల్లీ ఫస్ట్ వీక్ టైంలో ఈ నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అనే దాన్ని కూడా ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి నమామి గంగా అనే మిషన్ ఉంది కదా. సో ఆ నమామి గంగా అనే మిషన్కి రీసెంట్గా మస్కట్ని డిక్లేర్ చేశారు. అది చాచా చౌదరి. సో చాలా మందికి తెలుసు, ఇది కమిక్ బుక్ అంటాం కదా. సో ఆ కమిక్ బుక్కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, చాలా మంది చిల్డ్రన్కి ఇండియాలో బాగా పరిచయం ఉన్న కమిక్ క్యారెక్టర్ ఇది చాచా చౌదరి అనేది. సో ఆయనని ఇంక్లూడ్ చేస్తూ, ఆ క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేస్తూ నమామి గంగా అనే ప్రోగ్రామ్కి మస్కట్ కింద దీన్ని డిక్లేర్ చేశారు. సో అంతటితో కరెంట్ అఫైర్ అయిపోయింది. మీకు నమామి గంగాకి మస్కట్ని దేన్ని ఇచ్చారు లేదా ఈ మస్కట్ని ఏ ప్రోగ్రామ్కి ఇచ్చారు అని అడుగుతారు. సో ఈ విసా వరుసగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు.
అయితే దీన్ని పక్కన పెడితే నమామి గంగా అనే ప్రాజెక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశపు జాతీయ నది, భారతదేశంలోని అతి పొడవైన నది, ద నేషనల్ అండ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా కింద గంగాని చెప్తారు. సో గంగా క్లీనింగ్ కోసం, గంగా రివర్ పొల్యూషన్ తగ్గడం కోసం 1984 నుంచి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గంగా క్లీనింగ్ ప్రాజెక్ట్స్ అనే వాటిని స్టార్ట్ చేసింది. అయితే 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 జూన్ మంత్లో మనకి నమామి గంగా ప్రాజెక్ట్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఈ నమామి గంగా అనే ప్రాజెక్ట్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆధ్వర్యంలో నడుస్తుంది. సో దీనిని మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నిర్వహించడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ప్రస్తుతం మినిస్టర్గా గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. గజేంద్ర సింగ్ షెకావత్ ఈజ్ అ మినిస్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో నెక్స్ట్ చూసుకునేటప్పటికి నెక్స్ట్ పాయింట్, ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. భారతదేశంలోని అతి పొడవైన నది, భారతదేశపు జాతీయ నది అయిన గంగా నదిని క్లీన్ చేయడం కోసం అండ్ 2014 జూన్ మంత్లో మనకి నమామి గంగా ప్రాజెక్ట్ అనే దాన్ని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కింద స్టార్ట్ చేశారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నిర్వహించుకుంటూ వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ప్రస్తుతం మంత్రిగా మనకి గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు. దాని తర్వాత ఏం చేశారంటే దాదాపుగా 20,000 కోట్ల వరకు ఈ ప్రాజెక్ట్కి వెచ్చించింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీస్లో వెబ్ పోర్టల్ అని, యాప్ అని, ప్రాజెక్ట్ అని, కౌన్సిల్ అని, ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేషనల్ గంగా కౌన్సిల్ అనే దాన్ని 2016లో స్టార్ట్ చేసింది. దాని తర్వాత 2017లో ఏం చేసిందంటే బ్యాన్ ఆన్ వేస్ట్ డిస్పోజల్ అనే దాన్ని తీసుకొచ్చింది. వ్యర్థ పదార్థాలు ఏవి కూడా గంగా నదిలో కలపకూడదు అనే దాని మీద బ్యాన్ ఆన్ వేస్ట్ డిస్పోజల్స్ అనే దాన్ని 2017లో తీసుకురావడం జరిగింది. ఇలా పలు ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసుకుంటూ వస్తూ గంగా క్లీనింగ్ ప్రాజెక్ట్ అనే దాన్ని నమామి గంగా ఆధ్వర్యం కింద ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ చేపట్టిందని చెప్పొచ్చు. అయితే దీంట్లో ఉన్న ఒక లాజిక్ ఏంటంటే ఈ పర్సన్ని అంటే ఈ క్యారెక్టర్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల చిన్న పిల్లల స్థాయి నుంచి కూడా, చిన్న పిల్లల్ని కూడా మనకి భారతదేశంలోని ఈ రివర్ క్లీనింగ్ సిస్టమ్, గంగా నది క్లీనింగ్ సిస్టంలో ఇంక్లూడ్ చేయొచ్చు. వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే సో ఈ కమిక్ని దీనికి మస్కట్గా చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ నమామి గంగా అండ్ ద రిలేటెడ్ థింగ్. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి వరల్డ్ టీచర్స్ డే. సో మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు, వరల్డ్ టీచర్స్ డే వచ్చేటప్పటికి మనకి 5th అక్టోబర్ 1994 సో మనకి ఫస్ట్ టైం రికగ్నైజ్ చేయడం జరిగింది. టీచర్స్ డే అనేది మనం సెప్టెంబర్ 5th రికగ్నైజ్ చేసాం. ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం కూడా. సెప్టెంబర్ 5th అనేది టీచర్స్ డే అండ్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జ్ఞాపకార్థంగా మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దానితో పాటుగా ఏంటంటే నెక్స్ట్ మనకి చారిటీ డే అనేది కూడా మదర్ తెరిసా గారి జ్ఞాపకార్థంగా సెప్టెంబర్ 5th రికగ్నైజ్ చేసాం. సో ఆ రెండింటిని పక్కన పెడితే వరల్డ్ టీచర్స్ డే అనేది 1994 నుంచి తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ దీని థీమ్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే టీచర్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ. టీచర్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. సో ఫస్ట్ మీరు థీమ్ గుర్తుపెట్టుకోండి అండ్ దాని తర్వాత నెక్స్ట్ డేని కూడా గుర్తుపెట్టుకోండి. 5th సెప్టెంబర్ ఏమో నేషనల్ టీచర్స్ డే, అంటే ఇండియాలో మనం సెలబ్రేట్ చేసుకునేది. వరల్డ్ టీచర్స్ డే వచ్చేటప్పటికేమో మనకి అక్టోబర్ 5th కింద రికగ్నైజ్ జరిగింది. సో రెండు కూడా మంత్స్ డిఫరెంట్ అండి, డేట్ అయితే సేమ్ కామన్ ఉంది. సో అది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ యుద్ధ విన్యాసానికి సంబంధించింది. ఆ యుద్ధ విన్యాసం పేరు కూడా మిత్రశక్తి. సో మిత్రశక్తి యుద్ధ విన్యాసం అనేది ఇండియా శ్రీలంక మధ్య జరుగుతున్న యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. ఇది 8th ఎడిషన్ ఆఫ్ యుద్ధ విన్యాసం. దీనిని శ్రీలంకలోని కాంబాట్ ట్రైనింగ్ స్కూల్లో ఈ సంవత్సరం నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ 7th ఎడిషన్, అంటే దీనికి ముందర యుద్ధ విన్యాసాన్ని 2019లో పూణే మహారాష్ట్ర కేంద్రంగా నిర్వహించాయి రెండు దేశాలు. సో ఇటీవల 2021లో 8th ఎడిషన్ ఆఫ్ మిత్రశక్తి యుద్ధ విన్యాసం అనేది శ్రీలంక అండ్ భారతదేశం యొక్క ఆర్మీల మధ్య సో శ్రీలంక కేంద్రంగా కాంబాట్ ట్రైనింగ్ స్కూల్లో జరగబోతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ శ్రీలంక విషయానికి వస్తే మనం కొన్ని పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లైక్ శ్రీలంక అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా మధ్య ఉన్న ఈ బ్రిడ్జ్ని మనం ఆడమ్స్ బ్రిడ్జ్ అని పిలవచ్చు, లేదా రామసేతు వారధి అని కూడా పిలుస్తారు. సో రామసేతు వారధి అనేది ఇండియా శ్రీలంక మధ్యలో ఉంది. సో పర్ల్ ఆఫ్ ఇండియన్ ఓషన్, సో పర్ల్ ఆఫ్ ఇండియన్ ఓషన్, టియర్ ఆఫ్ ఇండియన్ ఓషన్. సో మహాసముద్రంలో, హిందూ మహాసముద్రంలో నీటి బిందువు అని కానీ పర్ల్ అని కానీ దేన్ని పిలుస్తారంటే ఇండియన్ మనకి శ్రీలంకని పిలవడం జరుగుతుంది. సో దానితో పాటు మనం ఇంకేం గుర్తుపెట్టుకోవచ్చు అంటే శ్రీలంకలో ఇటీవల ఫుడ్ క్రైసిస్ అనేది విధించారు ఆ దేశ అధ్యక్షులు. ఫుడ్ క్రైసిస్ అనేది మన నైబరింగ్ కంట్రీస్లో ఇటీవల ఎక్కడ విధించడం జరిగింది అంటే శ్రీలంకలో, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో శ్రీలంక పోర్ట్ ఒకటి ఉంది, కొలంబో పోర్ట్ అని చెప్పేసి, అది కూడా ఈ సంవత్సరం వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఎక్స్ప్రెస్ పర్ల్ షిప్ అని చెప్పేసి ఉంది.
ఈ ఎక్స్ప్రెస్ పర్ల్ షిప్ అనేది సింగపూర్కి సంబంధించింది. సో సింగపూర్ నుంచి ఒక మనకి ఏమంటారు కార్గో కంటైనర్స్తో ఆ షిప్ అనేది కొలంబో పోర్టుకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. సో ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరం కొలంబోలో జరిగిన అతిపెద్ద షిప్ యాక్సిడెంట్గా దీన్ని చెప్పొచ్చు. ఎక్స్ప్రెస్ పర్ల్ షిప్ అనేది కొలంబోలో ఎక్స్ప్లోడ్ అయింది, బట్ స్వతహాగా సింగపూర్కి సంబంధించింది. ఫుడ్ క్రైసిస్ కూడా మనకి శ్రీలంకలో ఇటీవల ఈ సంవత్సరం ప్రకటించడం జరిగింది. అలాగే రామసేతు వారిది ఇండియా శ్రీలంకకి మధ్యలో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. మిత్రశక్తితో పాటు స్లినెక్స్ అని చెప్పేసి ఉంటుంది. శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం స్లినెక్స్. ఇది ఇండియన్ నేవీకి శ్రీలంక నేవీకి మధ్య జరిగే యుద్ధ విన్యాసంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి ఓవరాల్గా శ్రీలంకకి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. కొలంబో అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీ జయవర్ధనపుర కోటే ఈ రెండు కూడా క్యాపిటల్స్ ఆఫ్ శ్రీలంకగా ఉన్నాయి. భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ భద్రతా సలహాదారుడైన బ్రిజేష్ మిశ్రా గారు రీసెంట్గా మరణించారు. సో ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. బ్రిజేష్ మిశ్రా ద ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇన్ ఇండియా. 1998 నుంచి 2004 మధ్యలో ఈయన ఆ పదవిని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా అండ్ నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. సో ఈ రెండింటిని మీరు పాయింట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన కెరియర్ మొత్తంలో ఆయనకి హైయెస్ట్ అవార్డుగా పద్మ విభూషణ్ అనే అవార్డుని కూడా ఇచ్చారు. అండ్ ఇప్పటి వరకు అంటే మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ NSA ఇండియా అనేది 1999లో ఏర్పరచబడింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాంట్లో 5 NSA అధికారులు నియమించబడ్డారు. మొట్టమొదటి పర్సన్గా మనం బ్రిజేష్ మిశ్రా గారిని చెప్పొచ్చు. ప్రస్తుతం 5th నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ప్రజెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ప్రస్తుతం భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుడిగా అజిత్ దోవల్ ఉన్నారు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇక బ్రిజేష్ మిశ్రా గారి విషయానికి వస్తే పోఖ్రాన్ అణు పరీక్ష. సో పోఖ్రాన్ 2వ అణు పరీక్ష రాజస్థాన్లో జరిగింది 1999లో. సో దానినే మనం ఏమని పిలుస్తున్నామంటే ఆపరేషన్ అణుశక్తి. ఆపరేషన్ అణుశక్తి అనేది సో ఈయన యొక్క ఆధ్వర్యంలోనే ఈయన యొక్క భద్రత నేపథ్యంలోనే అది జరిగిందిగా చెప్పొచ్చు. ఇండియా చైనా రిలేషన్స్ కానీ అణుశక్తి ఆపరేషన్స్ కానీ న్యూక్లియర్ వెపన్స్ కానీ ఇలాంటి ఇండియాకి సంబంధించిన పలు ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ విషయాలలో జాతీయ భద్రతా సలహాదారుడిగా అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక మానిటరింగ్ పర్సన్గా కూడా ఉన్నది బ్రిజేష్ మిశ్రా గారు. సో నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించింది, అది కూడా టేబుల్ టెన్నిస్. ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది 2021 ఖతార్ యొక్క రాజధాని అయిన దోహా కేంద్రంగా జరిగింది. సో దీంట్లో మెన్స్ సింగిల్, డబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ టీమ్ విభాగం, విమెన్స్ సింగిల్, డబుల్ అండ్ టీమ్ విభాగంలో పోటీలు జరిగాయి. దీంట్లో మెన్స్ టీమ్ విభాగానికి సంబంధించి భారతదేశం యొక్క ఇండియన్ మెన్స్ టీంకి బ్రాంజ్ మెడల్ అనేది దక్కింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ దాదాపుగా 1976 తర్వాత ఏషియన్ టేబుల్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి పథకం దక్కిందని చెప్పాలి. అది మెన్స్ టేబుల్ టెన్నిస్ టీం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. సో దాంట్లో మనకి శరత్ కమిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్మిత్ దేశాయ్ అండ్ సనీల్ శెట్టి అండ్ యాజ్ వెల్ యాజ్ సాతియన్. సో ఇలాంటి పర్సన్స్ అందరూ కూడా టీమ్ మెంబర్స్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకునేటప్పటికి గోల్డ్ మెడల్ ఈ టీం విభాగంలో గోల్డ్ మెడల్ అనేది సౌత్ కొరియాకి వెళ్ళింది, సిల్వర్ మెడల్ అనేది తైవాన్కి వచ్చింది. సో మనకి ఏషియన్ టేబుల్ ఛాంపియన్షిప్ అనేది ఇటీవల ఎక్కడ జరిగింది అంటే టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఖతార్ దోహా కేంద్రంగా జరిగింది. సో టాప్ ర్యాంక్లో ఉన్నది గోల్డ్ మెడల్ వచ్చింది దేనికి అంటే దట్ ఈస్ సౌత్ కొరియా. అండ్ నెక్స్ట్ సిల్వర్ మెడల్ వచ్చింది దేనికి అంటే తైవాన్. అండ్ బ్రాంజ్ మెడల్ వచ్చింది దేనికి అంటే దట్ ఈస్ ఇండియాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనే స్కీమ్కి కంగనా రనౌత్ ద బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన కంగనా రనౌత్ని బ్రాండ్ అంబాసిడర్గా చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా మనం చెప్పొచ్చు. సో జనరల్గా మీరు చూసుకుంటే మనకి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేది భారతదేశంలోని ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటాం. సో ఒక ప్రాంతంలో మనకి ఎప్పటి నుంచో ఆ ఇండస్ట్రీస్ లైక్ ఒక ప్రొడక్ట్ వల్ల మనకి బాగా పాపులర్ అయ్యి అవి ఎప్పటి నుంచో తరాల నుంచి ఉత్పత్తి చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అలాంటి ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ని విత్ రెస్పెక్ట్ టు ద డిస్ట్రిక్ట్స్ ఏం లేదండి, భారతదేశంలోని మనకి ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ లేదా ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్న ఇండస్ట్రీస్ని జిల్లాల వారీగా గుర్తింపు తేవడం కోసం, దానివల్ల మనం ఆర్ట్ని ఇంప్రూవ్ చేయొచ్చు, క్రాఫ్ట్స్ని ప్రమోట్ చేయొచ్చు, ఉద్యోగాల్ని కల్పించవచ్చు, ఆర్థిక అభివృద్ధి కూడా సాధించవచ్చు. అంటే జనరల్గా ఇక్కడ ఏంటంటే ప్రాంతాల వారీగా అంటాం కదా, ఆ ప్రాంతాల వారిని జిల్లాల వారీగా చేశారు. సో తరతరాలుగా వస్తున్న పరిశ్రమల
అభివృద్ధి అనేది జిల్లాల పరంగా జరగాలి అని చెప్పేసి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనే దాన్ని భారతదేశంలో స్టార్ట్ చేశారు. దీన్ని ఫస్ట్లో ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇనీషియల్ స్టేజ్లో దాదాపుగా 27 రాష్ట్రాల్లో 103 డిస్ట్రిక్ట్స్ నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో మనకి ఇక్కడ చూడొచ్చు మీరు సున్హారీ కాందా అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇదేంటంటే అంగన్వాడీ పీపుల్ కానీ ప్రైమరీ స్కూల్స్లో ఉన్న వాళ్ళకి ఈ స్వీట్ పొటాటోస్ కానీ ఆరెంజెస్ని కానీ ప్రొవైడ్ చేయడం అనమాట. సో దాని పేరే మనకి సునాహారీ కాందా అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఇలా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్లో చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చిన్కారీ అనే ఒక ఆర్ట్కి ఫేమస్, కాలా రైస్ బ్లాక్ రైస్ అంటాం, దానికి కూడా ఫేమస్ అనమాట. సో అది ఏ డిస్ట్రిక్ట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో అలా కంగనా రనౌత్ని ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్కి మనకి బ్రాండ్ అంబాసిడర్ని చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వరల్డ్ హ్యాబిటేట్ డే అనే దాన్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. వరల్డ్ హ్యాబిటేట్ డేకి ఒక పర్టిక్యులర్ డేట్ ఇవ్వలేదండి. ప్రతి అక్టోబర్లో ఫస్ట్ మండే, ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఫస్ట్ మండేన ఈ వరల్డ్ హ్యాబిటేట్ డే అనే దాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని సిటీస్లోని అన్ని ప్రాంతాల్లోని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరికైతే హ్యాబిటేట్ అంటే అర్థం కాదో సో వాళ్ళ కోసమని ఇక్కడ డెఫినేషన్ నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ. ద ప్లేస్ వేర్ ఆర్గానిజం మేక్ హోమ్. ద ప్లేస్ వేర్ ఆర్గానిజం మేక్ హోమ్ అంటే జనరల్గా ఏంటంటే ఒక మనిషిని కనుక తీసుకుంటే కనుక సో ఆ మనిషి మనకి ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు కదా. సో అక్కడున్న బయోటిక్ ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ అన్నిటిని తీసుకుని లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని తీసుకుని సో దాన్ని హ్యాబిటేట్గా చెప్తాం. అంటే మనం నివాసం ఉండే చోట పరిసర ప్రాంతాలని దీంట్లో కన్సిడర్ చేసుకోవచ్చు. ఆవాసం అనే ఒక తెలుగు వర్డ్ దీనికి మ్యాచ్ అవుతుంది. వరల్డ్ హ్యాబిటేట్ డే అని చెప్పేసి పిలుస్తారు. సో అలాంటి వరల్డ్ హ్యాబిటేట్ డే ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్లో సెలబ్రేట్ చేస్తారు. మొట్టమొదటిగా యునైటెడ్ నేషన్ దీన్ని 1985లో రికగ్నైజ్ చేసింది. 1986 నుంచి దీనిని స్టార్ట్ చేశారు. సో ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసమే. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ హ్యాబిటేట్ డే అనేది ప్రతి సంవత్సరం అక్టోబర్లోని ఫస్ట్ మండేన రికగ్నైజ్ చేస్తారని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి దీని థీమ్ యాక్సెలరేటింగ్ అర్బన్ యాక్షన్ ఫర్ ఏ కార్బన్ ఫ్రీ వరల్డ్. యాక్సెలరేటింగ్ అర్బన్ యాక్షన్ ఫర్ ఏ కార్బన్ ఫ్రీ వరల్డ్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. సో ఇది థీమ్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఇది డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఆవాసము లేదా హ్యాబిటేట్ అంటే అర్థం సింపుల్గా ఆ ప్లేస్ వేర్ ఆర్గానిజం మేక్ హోమ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో అక్కడ ఉండాలి అంటే కార్బన్ ఎమిటెంట్స్ కానీ కార్బన్ కంటెంట్ కానీ తక్కువ ఉంటే పర్యావరణం అంతా కూడా మనకి హ్యాపీగా అంటే జనరల్గా మనకి బాగుంటుంది కాబట్టి హెల్దీగా ఉంటుంది కాబట్టి సో దాంతో సింక్ అయ్యేలాగా ఈ సంవత్సరం థీమ్ ఉంది. యాక్సెలరేటింగ్ అర్బన్ యాక్షన్ ఫర్ ఏ కార్బన్ ఫ్రీ వరల్డ్. సో మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే థీమ్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పొచ్చు. ఇది కూడా దేనికంటే మినిమం వేజెస్ యాక్ట్ కనీస జీతాలకి సంబంధించిన చట్టం ఒకటి, నేషనల్ ఫ్లోర్ వేజెస్ యాక్ట్. సో ఈ రెండింటికి సంబంధించి రివ్యూ కానీ లేకపోతే స్ట్రక్చర్ని కానీ అడ్వైజర్స్ని కానీ ఇవ్వడానికి 3 సంవత్సరాల టైం పీరియడ్తో 9 మంది సభ్యులతో కూడిన మనకి ఒక కమిటీని నియమించింది. దానికి చైర్మన్గా ఎస్పీ ముఖర్జీ అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఎస్పీ ముఖర్జీ ప్రస్తుతం ప్రొఫెసర్ అయిన కలకత్తా యూనివర్సిటీలో. సో ఈయన చైర్మన్తో కూడిన 9 మంది సభ్యుల గల 3 సంవత్సరాల కాల వ్యవధి టైం పీరియడ్ కలిగిన ఒక ఎక్స్పర్ట్ కమిటీని మినిమం వేజెస్ యాక్ట్ నేషనల్ ఫ్లోర్ వేజెస్ గురించి మనకి కార్యాచరణ ఇవ్వడం కోసం రూపొందించింది ప్రస్తుత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించింది. ద ఎక్స్పర్ట్ గ్రూప్ రీకాన్స్టిట్యూటెడ్ ఫర్ ద డిటర్మైనింగ్ ద మినిమం వేజెస్ అండ్ నేషనల్ ఫ్లోర్ వేజెస్. ఇది ఎప్పటి నుంచో ఇండియాలో ఉన్న ప్రాబ్లం అండి. ఎందుకంటే ఈవెన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మికుల సంస్థ కూడా ఏం చెప్తుంది అంటే ప్రతి భారతదేశంలోని మనకి ఎవరైతే వేతన కార్మికులు ఉంటారో సో ప్రతి ముగ్గురు వేతన కార్మికుల్లో ఒక వేతన కార్మికులకి సరిగ్గా ఈ చట్టాలు అమలవ్వట్లేదు. సో 1 in every 3 వేజ్ వర్కర్స్కి సో ఈ చట్టాలు అనేవి సరిగ్గా అమలవ్వట్లేదు, వాళ్ళు బెనిఫిట్ పొందట్లేదు, ఎక్కువగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. దీనికి గవర్నమెంట్ని కంప్లీట్గా బ్లేమ్ చేయలేము అలా అని చెప్పేసి అక్కడ ఉన్న పీపుల్ని బ్లేమ్ చేయలేము, ఉన్న పొజిషన్స్ సిచ్యువేషన్స్ అలాంటివి. ఎందుకంటే మనం మినిమం వేజెస్ యాక్ట్ 1948
1948ని ఫాలో అవుతున్నాం. సో మినిమం వేజెస్ యాక్ట్ 1948 ఏం చేసింది అంటే 1915 మినిమం వేజెస్ని డిఫైన్ చేసింది. భారతదేశంలో కనీస వేతనాలు అనేవి దాని డెఫినేషన్ జెండర్ బయాస్డ్ పరంగా కానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడున్న ఏమంటారు వర్క్ బయాస్డ్ పరంగా కానీ, అవర్స్ టైమింగ్ బయాస్డ్ పరంగా కానీ, ఇలా 1915 మినిమం వేజెస్ని డిఫైన్ చేసింది ఎన్ని రకాలుగా ఇవ్వచ్చని. అందుకని చెప్పేసి కొంతమంది బెనిఫిట్ పొందుతున్నారు, కొంతమంది పొందలేకపోతున్నారు, కొంతమందికి ఏంటంటే సరిగ్గా అందట్లేదన్నమాట. సో ఇలా ఈ యాక్ట్ వల్ల ప్రాబ్లం వచ్చింది. దాని తర్వాత కొన్ని స్టేట్స్ ఏం చేసినాయి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేషనల్ ఫ్లోర్ వేజెస్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి దీనికన్నా తక్కువ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. డేకి 176 రూపాయలు ఇస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు నేషనల్ ఫ్లోర్ వేజెస్ యాక్ట్ అని తీసుకొచ్చి ఇవ్వడం ద్వారా. సో దీనివల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మేము వేతనాన్ని ఇస్తున్నాము వేజెస్ యాక్ట్ ద్వారా అని చెప్తుంది. ఆ వేతనాలు అనేవి సరిగ్గా సరిపోవట్లేదు, కొంతమందికి అసలు అందట్లేదు కూడా. ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకుండా ఉండేందుకు చాలా చట్టాలని తీసుకొచ్చారండి. లైక్ ప్రీవియస్ యాక్ట్స్ని కూడా తీసుకొచ్చారు. 1936లో పేమెంట్ వేజెస్ యాక్ట్ అని చెప్పేసి ఉంది, దాన్ని తిరిగి తీసుకొచ్చారు. పేమెంట్ వేజెస్ బోనస్ యాక్ట్ అని ఒక దాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ ఈక్వల్ రెమ్యునరేషన్, ఈ జెండర్ బయాస్ పోవాలి అని ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 అనే దాన్ని తీసుకొచ్చారు. ఇలా రకరకాల యాక్ట్స్ని తీసుకొచ్చి ఈ మినిమం వేజెస్ యాక్ట్లో ఉన్న లూప్ హోల్స్ని కంప్లీట్గా కన్క్లూడ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన తరపున మనకి వర్క్ చేసిందని చెప్పాలి, ట్రై చేసిందని కూడా చెప్పచ్చు. అయినా ఇది ఒక స్ట్రక్చర్డ్ కార్యరూపం దాల్చలేకపోయింది. సో దానికి కారణం ఏంటంటే జనరేషన్ మారిపోతుంది, వేజ్ వర్కర్స్ మారిపోతున్నారు, టైంతో పాటు కాస్ట్ ఆఫ్ ఎఫెక్ట్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఒక టీం వేసి ఇక్కడున్న కాస్ట్తో ఉన్న డేటాని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ డేటా అమలయ్యేలోపు ఆ కాస్ట్ కానీ, ఆ ఎక్స్పెండిచర్స్ కానీ, ఆ వేతనాలు కానీ మారిపోతాయి, పెరిగిపోతాయి. సో ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. వీటినన్నిటికీ చెక్ పెట్టడం కోసం మినిమం వేజెస్ యాక్ట్, నేషనల్ ఫ్లోర్ వేజెస్ యాక్ట్, ఈ రెండు చట్టాలు ఎగ్జాక్ట్గా భారతదేశంలో ఎలా ఇవ్వాలి, ఇక్కడున్న ఈ స్టేట్మెంట్ని ఎట్లా ఇండియాలో ఆపాలి అనే దాని మీద 9 మెంబర్స్ ఎక్స్పర్ట్ కమిటీని ఇటీవల వేయడం జరిగింది. మీకు అక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు మనకి రీకాన్స్టిట్యూటెడ్ అని ఉంది, కనిపిస్తుంది కదా. ఎందుకంటే జూన్ 2021లో ఆల్రెడీ ఒక కమిటీని వేయడం జరిగింది, ఇది రెండో కమిటీ అండి. సో అందుకని చెప్పేసి మీకు ఎక్స్పర్ట్ గ్రూప్ రీకాన్స్టిట్యూటెడ్ ఫర్ ద డిటర్మైనింగ్ ద మినిమం వేజెస్ అండ్ నేషనల్ ఫ్లోర్ వేజెస్ యాక్ట్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్కి సంబంధించింది అమిష్ మెహతా, క్రిసెల్. సో క్రిసెల్ సంస్థకి నూతన సీఈఓగా అండ్ అశు సుయాష్ అనే పర్సన్, ఈయన ఆల్రెడీ క్రిసెల్ సంస్థకి సీఈఓగా పనిచేస్తున్నారు. సో ఈయనని రీప్లేస్ చేయబోతున్నారు మనకి అమిష్ మెహతా. సో అమిష్ మెహతా ఈజ్ అ న్యూలీ అపాయింటెడ్ సీఈఓ ఆఫ్ క్రిసెల్గా చెప్పొచ్చు. ఇది వరకు ఉన్నది మనకి సుయాష్. అండ్ ఎస్ఎన్పి గ్లోబల్ కంపెనీ అని చెప్పేసి ఉంది. ఎస్ఎన్పి గ్లోబల్ కంపెనీ అనేది అమెరికాకి చెందిన కంపెనీ. దీని యొక్క ఓన్ సబ్సిడరీ కంపెనీనే క్రిసెల్గా చెప్పొచ్చు. సో క్రిసెల్ అనే సంస్థ ఇండియాలో ఏం చేస్తుందంటే కంపెనీస్కి సంబంధించి రేటింగ్స్ కానీ, రిస్క్ ఫ్యాక్టర్ కానీ, పాలసీస్ని కానీ ఇలాంటి వాటిని ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి సంస్థకి సీఈఓ కాబోతున్నారు మనకి అమిష్ మెహతా గారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. సో అమిష్ మెహతా ఈజ్ న్యూలీ అపాయింటెడ్ యాజ్ అ సీఈఓ ఆఫ్ క్రిసెల్ అండ్ విచ్ ఈస్ అ కంప్లీట్లీ ఓన్ సబ్సిడరీ ఆఫ్ అమెరికన్ బేస్డ్ కంపెనీ ఎస్ఎన్పి గ్లోబల్. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడుందంటే ముంబైలో ఉంది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ముంబైగా చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ద అపాయింట్మెంట్. సో నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్కి సంబంధించింది ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వైస్ చీఫ్గా నియమించబడ్డారు. సౌత్ వెస్టర్న్ కమాండ్లో మనకి ఈయన వర్క్ చేస్తున్నారు, సౌత్ వెస్టర్న్ కమాండింగ్ వింగ్లో. అలాంటి పర్సన్ ఇటీవల మనకి వైస్ చైర్మన్గా లేదా వైస్ చీఫ్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అపాయింట్ చేయబడ్డారు. దీనికి కారణం ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రజెంట్ అంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇది వరకు చీఫ్గా పనిచేసిన పర్సన్ ఎవరు అంటే ఆర్కే సింగ్ భదూరియా, ద రాకేష్ కుమార్ సింగ్ భదూరియా అనే పర్సన్ మనకి చీఫ్గా వర్క్ చేశారు. ఆయన స్థానంలో ఇప్పుడు వివేక్ రామ్ చౌదరి ఆ బాధ్యతని తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వివేక్ రామ్ చౌదరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఉన్నారు. ఇది వరకు ఈయన వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఈయన చీఫ్ అయ్యారు కాబట్టి వైస్ చీఫ్ అనే పదవి ఖాళీ అయింది కాబట్టి వైస్ చీఫ్గా సందీప్ సింగ్ గారిని నియమించడం జరిగింది. అంటే ప్రస్తుతం ద చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా వివేక్ రామ్ చౌదరి గారు ఉన్నారు అండ్ వైస్ చీఫ్గా సందీప్ సింగ్ గారు ఉన్నారు, ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది దాదాపుగా 88 సంవత్సరాల క్రితం అంటే 1932 8th అక్టోబర్న ప్రారంభించబడింది. అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అనేది కూడా 8th అక్టోబర్న రికగ్నైజ్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే 8th అక్టోబర్,
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా వివేక్ రామ్ చౌదరి ఉన్నారు అండ్ వైస్ చీఫ్గా సందీప్ సింగ్ ఉన్నారు. ఇది వరకు ఫార్మర్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా ఉండడం జరిగింది. దట్ ఈస్ దిస్ అపాయింట్మెంట్ అండ్ ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ టేక్స్ చార్జ్ యాజ్ అ వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో నెక్స్ట్ వన్, వరల్డ్ బ్యాంక్ లోన్ని ఇటీవల శాంక్షన్ చేసింది. తమిళనాడులోని చెన్నైకి సంబంధించిన ఒక సస్టైనబుల్ అర్బన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ఇటీవల చెన్నై సస్టైనబుల్ అర్బన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ కోసం $150 million లోన్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ నిన్న చూసాం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అనే దానికి కొంత అమౌంట్ని లోన్గా గ్రాంట్ చేసింది. ఈరోజు వరల్డ్ బ్యాంక్ అదే తమిళనాడులో మనకి చెన్నై సస్టైనబుల్ అర్బన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ కోసం $150 million వెచ్చించడం జరిగింది, లోన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే వరల్డ్ బ్యాంక్ వచ్చేటప్పటికి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి వాషింగ్టన్ డీసీలో ఉంది. టోటల్ మెంబర్స్ 189 మెంబర్స్ ఉన్నారు. ప్రెసెంట్ వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్, నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం, వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్గా డేవిడ్ మాల్పస్ ఉన్నారు. నిన్నే నేను ఆల్రెడీ చెప్పాను, ఇండియాకి సంబంధించి 4 అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్, IMF, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఇవే ఇండియాలో మోస్ట్లీ లోన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకే వాటికి సంబంధించి ఈ జీకే ఇన్ఫర్మేషన్ని మీరు నోట్ చేసుకోగలిగితే తర్వాత ఎంత లోన్ ఇచ్చారు, ఏ ప్లేస్కి ఇచ్చారు అనేది రికగ్నైజ్ చేసుకుంటే చాలు అని చెప్పాను. నిన్న ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గురించి చెప్పుకున్నాం. సేమ్ అలాంటి కరెంట్ అఫైరే ఈ రోజు మనకి వరల్డ్ బ్యాంక్ గురించి చెప్పుకుంటున్నాం. అలాగే తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, స్టాలిన్ అని. అండ్ తమిళనాడుకి ఇది వరకు గవర్నర్గా ఉన్నారు బన్వరీలాల్ పురోహిత్ గారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన పంజాబ్ గవర్నర్గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు యొక్క గవర్నర్గా ఉన్నది RN రవి. తమిళనాడు ప్రెసెంట్ గవర్నర్ ఈజ్ RN రవి అండ్ యాజ్ వెల్ యాజ్ చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు. అండ్ చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అనే ప్రాజెక్టుకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లోన్ ఇచ్చింది. అలాగే చెన్నై అర్బన్ సస్టైనబుల్ సర్వీస్ ప్రోగ్రామ్ అనే దానికి మనకి వరల్డ్ బ్యాంక్ లోన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. NBA ఆఫ్ ఇండియా, నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్. సో నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్కి రణ్వీర్ సింగ్ ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇటీవల ఈ సంవత్సరం నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది తన యొక్క నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల రణ్వీర్ సింగ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ మంత్లో మనం ఇండియన్ సెలబ్రిటీస్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ లైక్ ప్రియాంక చోప్రా, అమీర్ ఖాన్ అండ్ ఇలాంటి వాళ్ళు దేనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అనే దాని మీద మనం వీడియో చేయడం జరిగింది. ఒకసారి మీకు రివిజన్ కావాలి అంటే ఆ వీడియోని ఒకసారి రివైజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మాత్రం రణ్వీర్ సింగ్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో ఈరోజు డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. ద ఫస్ట్ వన్, వరల్డ్ టీచర్స్ డే. సో వరల్డ్ టీచర్స్ డే అనేది October 5th రికగ్నైజ్ చేశారు. దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. September 5th వచ్చేటప్పటికి టీచర్స్ డే ఇండియాలో నేషనల్ టీచర్స్ డే కింద గుర్తుపెట్టుకోవచ్చు మీరు. September 5th వరల్డ్ టీచర్స్ డే October 5th. నెక్స్ట్ 67th నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అనేది October 2nd నుంచి October 8th మధ్యలో ఇండియాలో మనకి రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోమని చెప్పాను. అలాగే ఇండియన్ వైల్డ్ లైఫ్ బోర్డ్ అని చెప్పేసి 1952లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది ఈ వీక్ని ఆర్గనైజ్ చేస్తుంది. అదే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే 1972లో వచ్చింది. నెక్స్ట్ వన్, వరల్డ్ హ్యాబిటేట్ డే గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో వరల్డ్ హ్యాబిటేట్ డేకి పర్టిక్యులర్ డే లేదని, ప్రతి సంవత్సరం అక్టోబర్ మంత్లో వచ్చే ఫస్ట్ మండేన దీన్ని రికగ్నైజ్ చేస్తారు. ఈ సంవత్సరం ఆ ఫస్ట్ మండే October 4th వచ్చింది. నెక్స్ట్ వన్, వరల్డ్స్ లార్జెస్ట్ ఖాదీ నేషనల్ ఫ్లాగ్. సో జనరల్గా నేషనల్ ఫ్లాగ్గా మాట్లాడచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, భారతదేశపు జాతీయ జెండాని మ్యాక్సిమం మనకి ఖాదీతోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇలా మ్యానుఫ్యాక్చర్ చేసే మెయిన్ రైట్ కూడా ఖాదీ విలేజ్ కమిషన్కి ఉంది. సో అలాంటి నేషనల్ ఫ్లాగ్కి సంబంధించి లడాఖ్లో ఇటీవల ఒక అరుదైన రికార్డ్ కూడా క్రియేట్ అయింది. దాదాపుగా 1000 kgs బరువు ఉన్న ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని, భారతదేశంలోనూ ప్రపంచంలోనూ అతిపెద్ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఇది. సో దీన్ని లేలో ప్రారంభించారు లడాక్ యొక్క గవర్నర్ RK మాథూర్. అండ్ ద నెక్స్ట్ వన్, అండ్ చాచా చౌదరి. సో చాచా చౌదరి అనేది ఒక కమిక్ క్యారెక్టర్ అండి, కమిక్ బుక్కి సంబంధించింది. సో ఆ బుక్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఈయన. సో ఆ క్యారెక్టర్ని నమామి గంగా అనే ప్రాజెక్ట్కి మస్కట్గా చేర్చడం జరిగింది. నమామి గంగా అనేది ఇండియాలో క్లీనింగ్ ప్రాజెక్ట్, గంగా రివర్ క్లీనింగ్ ప్రాజెక్ట్గా మీకు ఆల్రెడీ తెలుసు. అయితే చిన్న పిల్లల్ని లేదా చిల్డ్రన్ని కూడా ఇలాంటి క్లీనింగ్ గంగా రివర్ ప్రాజెక్ట్లో ఏకం చేసేందుకు, వాళ్ళని అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి జోనర్ని ఎంచుకోవడం జరిగింది.
నెక్స్ట్ వన్, ఎక్స్పర్ట్ గ్రూప్ రీకాన్స్టిట్యూటెడ్ ఫర్ ద డిటర్మైనింగ్ ద మినిమం వేజెస్ అండ్ నేషనల్ ఫ్లోర్ వేజెస్. సో జనరల్గా మనకి మినిమం వేజెస్ యాక్ట్ 1948లో వచ్చింది. బట్ ఏంటంటే భారతదేశంలోని పరిస్థితుల దృష్ట్యా, డిఫరెంట్ సిచ్యువేషన్స్ దృష్ట్యా ఈ మినిమం వేజెస్ యాక్ట్ అనేది కొంతమందికి న్యాయం చేకూర్చట్లేదు, కొంతమందికి లబ్ధి చేకూర్చట్లేదు. ఈవెన్ భారతదేశంలోని సంస్థలే కాకుండా అంతర్జాతీయ సంస్థలు కూడా దీని మీద ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ కానీ ఇండియాలో ఉన్న ఈ ప్రాబ్లమ్ని కానీ కంప్లీట్గా రెక్టిఫై చేసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం 9 మంది సభ్యులతో కూడిన ఎస్పీ ముఖర్జీ గారి చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించడం జరిగింది ఈ యాక్ట్ గురించి పరిశీలించడానికి. అండ్ అది కూడా 3 సంవత్సరాల పదవీ కాలానికి గాను. నెక్స్ట్ వన్, వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే మనకి చెన్నై సస్టైనబుల్ అర్బన్ ప్రోగ్రామ్ అనే దానికి 150 మిలియన్లని ఇటీవల మనకి లోన్ కింద మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వన్, నాజ్లా. సో నాజ్లా రోమ్దానే అనే పర్సన్ ఇటీవల ట్యునీషియాకి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. అది కూడా ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ట్యునీషియాగా చెప్పచ్చు. సో నెక్స్ట్ చూసుకునేటప్పటికి ఇండియా విన్స్ బ్రాంజ్ మెడల్ ఏషియన్ టేబుల్ ఛాంపియన్షిప్ అనేది ఇటీవల ఖతార్ యొక్క రాజధాని అయిన దోహా కేంద్రంగా జరిగింది. దీంట్లో మనకి మెన్స్ విమెన్స్ విభాగానికి సంబంధించి సింగిల్, మిక్స్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టీమ్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. దీంట్లో మెన్స్ విభాగానికి సంబంధించి గోల్డ్ మెడల్ని గెలుచుకుంది సౌత్ కొరియా, అండ్ సిల్వర్ మెడల్ని గెలుచుకుంది తైవాన్, అండ్ బ్రాంజ్ మెడల్ని గెలుచుకుంది ఇండియా. ఇండియా మెన్స్ టేబుల్ ఛాంపియన్షిప్ ఇలాంటి మెడల్ని ఏషియన్ టేబుల్ ఛాంపియన్షిప్లో తీసుకురావడం దాదాపుగా 1976 తర్వాత ఇదే మొదటిసారి. అండ్ ద నెక్స్ట్ వన్, మిత్రశక్తి. సో మిత్రశక్తి 8వ ఎడిషన్ అండ్ శ్రీలంకలో భారతదేశానికి అండ్ శ్రీలంక ఆర్మీకి మధ్య ఈ నెల కండక్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ 7th ఎడిషన్ అనేది 2019లో పూణే మహారాష్ట్ర కేంద్రంగా నిర్వహించారు. అలాగే ఇప్పుడు ఈ మిత్రశక్తి 2021 ఎక్సర్సైజ్ని శ్రీలంక కేంద్రంగా ఈ 2 దేశాలు నిర్వహించనున్నాయి. సో నెక్స్ట్ వన్, కంగనా రనౌత్. సో కంగనా రనౌత్ రీసెంట్గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనే ఒక స్కీమ్కి పథకానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేది భారతదేశంలోని ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ని జిల్లాల వ్యాప్తంగా లేదా డిస్ట్రిక్ట్ వారీగా రికగ్నైజ్ చేయడం కోసం ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చింది. భారతదేశంలో మొట్టమొదటిగా ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ ప్రోగ్రామ్ని లేదా స్కీమ్ని ప్రమోట్ చేసింది ఉత్తరప్రదేశ్. అలాంటి ఉత్తరప్రదేశ్ ఆ పథకానికి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన కంగనా రనౌత్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, అమిష్ మెహతా. సో క్రిసిల్ అనే సంస్థ ఏదైతే S&P గ్లోబల్ కంపెనీ అమెరికా బేస్డ్ కంపెనీ ఉందో దాని యొక్క ఓన్ సబ్సిడరీ కంపెనీగా క్రిసిల్ అనే దాన్ని చెప్తారు. ఇది ఎకనామిక్ గ్రోత్ రేట్కి సంబంధించింది, రిస్క్ ఫ్యాక్టర్స్కి సంబంధించింది అండ్ పాలసీస్కి సంబంధించి వివిధ కంపెనీల యొక్క ఈ డేటాని ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంటి క్రిసిల్స్ కంపెనీ ముంబై హెడ్ క్వార్టర్స్గా పనిచేస్తుంది. దాని యొక్క నూతన CEOగా మనకి అమిష్ మెహతా అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. అండ్ ద నెక్స్ట్ వన్, రణ్వీర్ సింగ్. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే దానికి రణ్వీర్ సింగ్ని ఇటీవల నూతన బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది ఆ సంస్థ. నెక్స్ట్ చూసుకునేటప్పటికి ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ టేక్స్ యాజ్ అ చార్జ్ యాజ్ వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మనకి వైస్ చీఫ్గా ఇటీవల సందీప్ సింగ్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ బ్రిజేష్ మిశ్రా. సో భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ భద్రతా సలహాదారు అయిన బ్రిజేష్ మిశ్రా గారు 84 సంవత్సరాల వయసులో మరణించారు హెల్త్ ప్రాబ్లం వల్ల. సో ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అజిత్ దోవల్ ఉన్నారు. 1999లో స్టార్ట్ అయిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సంస్థకి 5గురు బాధ్యత వహించారు. మొట్టమొదటిగా మనకి బ్రిజేష్ మిశ్రా గారు అయితే ప్రస్తుతం అజిత్ దోవల్ గారు ఉన్నారు. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.